నీ మత ధర్మాన్ని నువ్వు పాటించు, తప్పే లేదు. కానీ ఎదుటి మత ధర్మాన్ని అవమానించడం, ఎదుటి ధర్మంలో న్యాయం లేదు, నా మతంలోనే న్యాయం ఉంది అని మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా నీ మతంలో ఉన్న లోపాలు ఎత్తి చూపెడుతూ తమ మతంలో ప్రశాంతం ఉందని చెప్పుకుంటారు. అది జరిగినప్పుడు మాత్రం నా మతాన్ని అవమానిస్తున్నావు, నా మత గ్రంథాన్ని అవమానిస్తున్నావు అంటే ఎట్లాగుంటుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్య. సరే, ముస్లిం దేశాలు, క్రైస్తవ దేశాల్లో తమ ఆధిపత్య ప్రదర్శన, క్రైస్తవ దేశాలు హిందూ యూదు దేశాల్లో తమ ఆధిపత్య ప్రదర్శన, ఎందుకంటే ముస్లిం దేశాలు తలకాయ తీసి అవతల పడేస్తారు. కాబట్టి ఇదంతా చూస్తున్నాం. ఇక్కడ ఇట్లాగా భారతదేశంలో కాస్త ఎక్కువ ఉంటుంది కన్ఫ్రంటేషన్. కాకపోతే హిందువులు పట్టించుకోరు, వినేసి వదిలేస్తారు, లేకపోతే కనుక వాళ్ళు చెప్పేది వింటుంటారు. ఇట్లాంటి సందర్భంలో ఒక మహిళ ని ఇట్లాగా క్రైస్తవంలోకి రమ్మనమని అడుగుతున్నప్పుడు ఆమె చెప్పుకొచ్చింది, భగవద్గీత, బైబిలు, ఖురాను అన్నిటిని నేను చదివానంటూ ఆ మహిళ చెప్పిన మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఏముంటది ఇందులో శాంతి ఉందా? రోజులు కూతుర్లు తప్పులు చేయడాలు, దావిదులు తప్పులు చేయడాలు, ఎవడో చేసిన శిక్షలకి ఎవడో తప్పులు చేయడాలు, పిల్లల్ని చంపేయడాలు, పిల్లల మాంసం నీతోనే తినిపించడాలు, బైబిల్లో ఇంత రచ్చ పెట్టుకొని ఇట్లా మనం ఇది మంచి అని ఎట్లా చెప్తామంటే, యెహోవా అంత రాక్షసుడు, హింసాపరుడు, ఇక్కడ బలుడు కావాలంటాడు, వాళ్ళని చంపేయండి నా మాట లేకపోతే, వీళ్ళని చంపేయండి నా మాట లేకపోతే అంటాడు. కానీ ఏమన్నా అంటారా? చెప్పండి, మీరు నేను అడిగిందని చెప్పండి, నేను ధైర్యంగా కొట్లాడదాన్ని ఉంటా. బాధ ఆయన దేవుడు ఫస్ట్ దేవుడు అంటే మానేయండి. ఆయన ప్రవక్త అంతే, ఆయన దేవుడు అని చెప్పుకోవాలి, మీరే దేవుడిని చేశారు అంతే. అది ఎవరి దేవుళ్ళు వాళ్ళని చూసుకోవాలి, మీరు వేరే దేవుళ్ళని గురించి ఎట్లా మాట్లాడతారంటూ అమ్మాయి మాట్లాడిన మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. తెలుగు అమ్మాయి మాట్లాడిన మాట.